ఓకే రమణారావు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మార్నింగ్. ఏపీ పాలిటిక్స్ వాళ్ళకి ఎలక్షన్స్ రాకముందు అంటే 2 years బ్యాక్ నుంచే కూడా హాట్ గా ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ అప్పుడంతా పుంజుకోలేదు కాబట్టి ఎప్పుడైతే షర్మిల వచ్చిందో ఈ కాక ఇంకాస్త పెరిగింది అనేది మనకు అర్థమవుతోంది. నిన్నటి వరకు ఏదైతే పొలిటికల్ గానే పోలవరం పూర్తి చేయలేదు, జాతీయ హోదా ప్రత్యేక హోదా తీసుకురాలేదు, 3 రాజధానులు చేయలేదంటూ ఈ విధంగా కామెంట్స్ చేసిన షర్మిల నిన్న సభలో మాత్రం వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి తాను చేసిన కృషి, పాదయాత్ర, కానీ కృతజ్ఞతాభావం లేకపోవడం, నేను వైఎస్ఆర్ బిడ్డని, పులిబిడ్డ పులిలాగే ఉంటుంది అనే కామెంట్, బీజేపీ అంటే అసలు ఇష్టం లేదు వైఎస్ఆర్ కి, అటువంటి పార్టీతో ముందుకెళ్తున్నాయి ఈ 2 పార్టీలు కూడా అంటూ చాలా వ్యక్తిగతంగా కూడా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం, తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చర్చిద్దాం. అంటే బలమైనటువంటి ప్రతిపక్షం మొదటి నుంచి కూడా అక్కడ ఉంది. కేవలం 3-4% ఓట్లతోటే, ప్రతిపక్షాల ఓట్లు కలిపినప్పుడు 3-4% తోటే తేడా ఉంది. కాబట్టి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా డే 1 నుంచి మొదటి నుంచి కూడా అటాక్ చేస్తూనే వస్తున్నారు బాబు గారు. తర్వాత మీడియా సపోర్ట్ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అక్కడ ఆంధ్రలో వాళ్ళకి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ప్రతిపక్షాలకు అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది మనకి. అయితే తెలంగాణ కంటే కూడా ఆంధ్రలో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడిప్పుడు బాగా ముందుకు వస్తుంది. అంతకుముందు గతంలో వాస్తవానికి 2 సంవత్సరాల క్రితం మీరు అన్నట్టుగా తెలుగుదేశము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా ప్రజలు అంత పెద్దగా చైతన్యం రాలేదు. అంటే ఇంతవరకు వీళ్ళు అనుకున్నట్టుగా రాజధాని ఇంతవరకు నిర్మాణం చేయలేకపోతే, కనీసం మార్చలేకపోతే, ఏదో ఒకటి అంటే ఇంకా దాన్ని కనీసం మారుస్తామా ఇక్కడ ఉంచుతామా అనేది కూడా తెలియనటువంటి స్థితి. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదేటువంటి పరిస్థితి కంటిన్యూ చేయడము. అలాగే పోలవరం జస్ట్ విత్ ఇన్ 1.5 years 2 years కంప్లీట్ అవుతుందని చెప్పి ఇంతవరకు కంప్లీట్ చేయకపోవడం, ఇట్లా కొన్ని కారణాల వల్ల ప్రజల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కంటే ముందున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా అసెంబ్లీ సాక్షిగా ఎన్నో టైం చెప్పేసి చాలా అంటే చెప్పడం కూడా చాలా సర్కాస్టిక్గా చాలా ఘోరంగా చెప్పాడు. మామూలుగా కూడా కాదు, చాలా అవమానించినట్టుగా, ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా తీసి పక్కకు పడేసినట్టుగా చెప్పాడు. సో అటువంటి బహుశా మరి ఆయనకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ లెక్క ప్రకారం. అటువంటి అంటే చాలా చిన్న పనులే ఉన్నాయి, కంప్లీట్ చేస్తామనేటువంటిది, అది కూడా చేయలేకపోవడం అనేటువంటిది. తర్వాత ఇప్పుడు పూల సుబ్బయ్య ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి కూడా పూర్తి కంప్లీట్ అయిపోయి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఓపెన్ అయినటువంటిది ఏమీ లేదు. సో కేవలము సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లోనే మేజర్గా ఆయన ఎక్కువ డబ్బులు పెట్టడము. తర్వాత ఆయన యొక్క ఉద్దేశం కూడా బహుశా డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం కారణంగా మాత్రమే ఓటర్లుగా మారుతారు, లేకపోతే ఈ పెద్ద స్కీముల్లో పెద్ద వాటిలో 1000 కోట్లు పెట్టినా కానీ ప్రయోజనం లేదు అనేటువంటి బహుశా ఆలోచనతో జగన్ గారు ఉండొచ్చు అనుకుంటున్నాను. అందుకోసమనే ఆయన ప్రతిదీ కూడా ప్రతిపక్షాలు అంటే చంద్రబాబు కావచ్చు, జగన్ అంటే పవన్ కావచ్చు, లోకేష్ కావచ్చు, మీరంటే టీడీపీ జనసేన నాయకులు, లేదంటే పురంధరేశ్వర్ కావచ్చు, ఎన్ని కామెంట్స్ చేసినా ప్రజల్లోకి అంత రీచ్ అయిందో లేదో కానీ షర్మిల చేసిన ప్రతి కామెంట్ అది వేరే లెవెల్లోకి వెళ్తోంది. కానీ దాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్స్, ప్రజెంట్ ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా స్వయాన ఒక సభలో సీఎంఏ రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ప్రజల్లోకి అంత ధీటుగా వెళ్తుంది అనుకోవచ్చు షర్మిల కామెంట్స్. ఒక పక్క అధికార పార్టీ కొట్టి పాడేస్తున్నప్పుడు అంటే మనం ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆమె చేసినటువంటి పాదయాత్రని కానీ ఆమె చేసినటువంటి పనిని కానీ మనం ఎవరు కాదనలేనటువంటి స్థితి. ఆ రోజు విజయమ్మ కానీ లేకపోతే షర్మిల గారు కానీ ఇద్దరు కలిసి కూడా జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రమంతా తిరిగి నాయకులను కూడా చెల్లాచెదురు కాకుండా, అంటే ఎప్పుడైనా ఒక పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయే పరిస్థితి ఉండేది. కానీ ఆ కుటుంబం ఉంది, వీళ్ళు ఆ పార్టీని కాపాడుకుంటారన్నటువంటి ఒక నమ్మకాన్ని ఇచ్చి దాన్ని నిలబెట్టినారు కదా. సో తర్వాత సరే వాళ్ళకి అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల కారణంగా వాళ్ళు బయటికి రావడం జరిగింది అనుకోండి. సో ఈ రోజు అంటే షర్మిల గారు చేస్తున్నటువంటి దానికన్నా కొంత ఖచ్చితంగా ఆయనకు రాజకీయంగా కొంత ఇబ్బంది అవుతుంది. నెగిటివ్ అంటే అంతకుముందు ఎదుట చంద్రబాబు గారో లేకపోతే లోకేష్ చేసిన కామెంట్కి షర్మిల చేసినటువంటి కామెంట్ యొక్క తీవ్రత స్పష్టంగా ఉంటుంది. నాకు తెలుసు, నేను చెప్తున్నాను, ఇది నమ్మాలి అనే కామెంట్స్ మన షర్మిల దగ్గర నుంచి డైరెక్ట్ గా వింటున్నాం. అవునండి. అంటే ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినటువంటి దానికి ఎదుటి వాళ్ళు ఆరోపించిన దానికి పక్కన ఉన్నటువంటి మిత్రుడు చెప్పిన దానికి తేడా ఉంటుంది కదా. మన కుటుంబ సభ్యుడే మనం విమర్శిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుంది. బహుశా ఈ విధంగానే జగన్ చేసి రేపటి నుంచి ఇంకేమేమి బయటకు వస్తాయి ఏంటి అది కూడా గమనించాలి మనం. అంటే తీవ్రత పెంచడం కోసం ఇంకెంతవరకు వెళ్తారనేటువంటి. ఇప్పుడు గతంలో మనం ఇప్పుడు వాళ్ళ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా బయట వాళ్ళు చేసినటువంటి ఆరోపణల తర్వాత వాళ్ళ కూతురు చేసినటువంటి దగ్గరికి వచ్చిన తర్వాత సునీత గారు చేసిన తర్వాత తేడా వచ్చేసింది. సో కొంత కామెంట్స్ చేసిన తర్వాత కూడా షర్మిల ఆన్సర్ కూడా అదే చూస్తున్నాం. అవును, ఇంచుమించుగా. కాబట్టి ఇట్లా ఎప్పుడైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసినప్పుడు దాని యొక్క తీవ్రత పెరుగుతుంది. సో అట్లా షర్మిల గారి యొక్క యాత్ర కారణంగా, షర్మిల తిరగడం కారణంగా కాంగ్రెస్లో సరే కాంగ్రెస్ విన్ అవ్వకపోయినా, కాంగ్రెస్ బలంగా లేదు, కాంగ్రెస్ విన్ అవ్వలేదు, కష్టమైనటువంటి పని కాబట్టి. కానీ కొంత అవన్నీ కూడా
యాంటీ ఇన్కంబెన్సీని క్రియేట్ చేయడం కోసం, ప్రభుత్వ వ్యతిరేకత నిర్మాణం చేయడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది షర్మిల యొక్క వ్యాఖ్యలు కానీ, షర్మిల యొక్క అంటే ఈ వ్యాఖ్యలు అనేవి ఒకవేళ వ్యతిరేక ఓట్ పోల్ అయితే అది వైసీపీకి సంబంధించి చీలితే తప్ప దానికి మిగిలిన పార్టీలకి ఎటువంటి అంటే నష్టం ఒకటండి, లేదు మనకి ఇప్పుడు అనే మన ఒకటి. తెలంగాణ తీసుకుందాం. కాంగ్రెస్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. మన తెలంగాణ తీసుకుందామండి. తెలంగాణలో బీఎస్పీ ఉంది, రకరకాల పార్టీలు ప్రయత్నం చేశాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే రకరకాల ప్రయత్నం చేశారు. కానీ చివరిగా ఏంటి అని అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ టీఆర్ఎస్ని ఓడిస్తుంది చూసి ఆ పార్టీకి ఓటేశారు. సో అట్లనే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సరే ఈ వ్యతిరేకమైనటువంటి ఓట్లన్నీ కూడా ఎవరు గెలుస్తారు, ప్రభుత్వాన్ని ఎవరు ఓడిస్తారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు ఓడిస్తారు వాళ్ళకే వేస్తారు తప్ప కాంగ్రెస్ పార్టీకి అంత పెద్ద ఓట్లు పోలరైజ్ కావాలనుకుంటున్నాను నేను. ఓకే, చర్చిద్దాం మరి షర్మిల యొక్క